ఇక్కడ నేను అనేది ఏంటంటే మేము ఇక్కడ ఏ కులాన్ని ఆపాదించట్లేదండి. నేను కులాల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. కానీ నేను అనేది ఏంటంటే అక్కడ పిఠాపురంలో ఆ రోజు అర్ధరాత్రి ఇప్పుడు ఆపినప్పుడు కూడా మరి ఆ యొక్క ఏ రోజు అండి ఆ రోజు అంటే? ఆ రోజు అంటే ఎప్పుడు, ఏ ప్రభుత్వ హయాంలో? అంటే గతంలో అనంతబాబు కాపు సామాజిక వర్గమే కాబట్టి ఆ టైంలోనే మీరు అనేది అప్పుడు మీ ప్రభుత్వమే కదా ఉంది. కాదు కూటమి ప్రభుత్వం. అక్కడ ఏమన్నారంటే మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా మేము వంగవీటి రంగా గారి అభిమానం, మీరేం పీక్కుంటారు పోలీసులకు సేవలకి. ఆ వీడియో నా దగ్గర ఉంది, మీకు పంపిస్తాను. కావాలంటే ఆ వీడియో మీరు కూడా చూస్తారు. నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా వంగవీటి రంగా గారి అభిమానం అని చెప్పి పోలీసుల మీదకి రాయలు కూడా ఇస్తున్నారు. ఆ వెహికల్ కూడా వాళ్ళు ఇదే కాపు సామాజిక వర్గం అనంతబాబుని ఎందుకు వెనకేసుకొచ్చారంటే ఆ రోజున దళిత యువకుని పంపిస్తే అతనికి వైసీపీ పార్టీ పార్సిల్ చేసి పంపిస్తే అదే కాపు సామాజిక వర్గాన్ని ఎందుకు వెనకేసుకొచ్చింది అప్పుడు వైసీపీ ప్రభుత్వం? దాన్ని కూడా మాట్లాడుతాను. చెప్పండి. నేను అనేదేనంటే ఆ పిల్లలు కూడా అక్కడ మానసికంగా మరి ఆ రోజున నడి రోడ్డు మీద కొట్టలేదు కదా. నేను అనేదంటే వాళ్ళు ఈ కాస్ట్ ఆ కాస్ట్ ఏ కాస్ట్ అని కాదండి. ఎవరైనా సరే వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటట్టుగా ఇలా నడి రోడ్డు మీద కొట్టడం తప్పు. నిజంగా తప్పు చేస్తే 4 గోడల మధ్య మీరు అది 100% ఎవరైనా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో అలా తీసుకోకూడదు, చేతులకు పోలీసులది తప్పు, వాళ్ళు ఇమీడియట్లీ సస్పెండ్ చేయాల్సిన మాట వాస్తవం, యాక్సెప్టబుల్ ఎవరైనా కూడా. అది మేము అనేది వేస్తారు. ఇంకే విషయం ఏంటంటే నన్ను మీరు అన్నారు డాక్టర్ సుధాకర్ గురించి. డాక్టర్ సుధాకర్ ఏ రకంగా మాట్లాడాడు, ఏ విధంగా బూతులు తిప్పాడు, వీడియోలు అన్ని బయటకు వచ్చి అందరూ చూసి. డాక్టర్ సుధాకరే కాదు, మీరు చెప్పారు కదా కాపు సామాజిక వర్గాన్ని వెనకేసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం అంతకు ముందు అనంతబాబుని. అనంతబాబు విషయంలో కూడా అనంతబాబు కేసు ఆల్రెడీ కోర్టులో ఉంది, కేసు నడుస్తూ ఉంది. నిజంగా ఆయన తప్పు చేసుకోవడని శిక్ష గాని తప్పు చేసేదానికి నిర్ధారిస్తే మాత్రం కోర్టులో ఎందుకు అనంతబాబు విషయం తీసుకోగానే మీరు ఎందుకు తడబడతారు వైసీపీ వాళ్ళందరూ? లేదండి, అనంతబాబు విషయంలో కూడా మేము అదే చెప్తాం. అనంతబాబు కేసు ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది, కోర్టులో ఉన్న దానికోసం మనం ఏం మాట్లాడతాం? ఆయన తప్పు చేశాడు, ఆయనే చేయించాడు, ఆయన డోర్ డెలివరీ చేశాడు అని సదరు కోర్టు వారు నమ్మితే ఆయనకి శిక్ష చేస్తారు. ఖచ్చితంగా మీ ప్రభుత్వం వచ్చింది కదా. ఈ రోజున కూటమి ప్రభుత్వం అదే అనంతబాబు కేసు, అదే డాక్టర్ గారి కేసు టేకప్ చేసి న్యాయం చేయమని చెప్పండి. మేము వద్దనట్లా. ఎందుకు దొంగడు చూపు, ఎందుకు దొంగ వేషాలు ఎందుకు వేయడం? టేకప్ చేయండి అనంతబాబు గారి కేసును. ఇది డాక్టర్ సుధాకర్ కేసు మీరు అన్నారు కదా. మరి డాక్టర్ సుధాకర్ ని ఎవరైతే నడి రోడ్డు మీద కొట్టిన పోలీసుల్ని, ట్రాఫిక్ పోలీసులు మీరు ఎందుకు సస్పెండ్ చేయలేకపోయారు? సార్? ఎవరు కూడా ఎవరిని సపోర్ట్ చేయరు. మీరు అధికారంలోకి వచ్చారు, 1 year అయింది కదా. ఏం చేస్తూ ఉన్నారు అన్నా నేను? దాన్ని రాజకీయంగా వినియోగించుకోవడం కాదు. డాక్టర్ సుధాకర్ ని కొట్టేశారు, నాతో అనంతబాబు డోర్ డెలివరీ చేశాడు, ఇవి మాటలు ఇంకొద్దు. ఎలక్షన్ టైంలో అయిపోయి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఎవరిద్దన్నాడు? రైట్, మనం టాపిక్ వైజ్ గా వెళ్దాం. నెక్స్ట్ దానిలో మనం వెన్నుపోటు గురించి కూడా మాట్లాడదాం, ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు మాట్లాడింది విన్నారు కదా, ఏమంటారు మీరు? ప్రెసెంట్ ఫస్ట్ ఈ టాపిక్ గురించి మాట్లాడారు. నమస్తే అండి, ఉన్న సభ్యులు కూడా అందరికీ నమస్కారం అండి. వాయిస్ క్లారిటీగా ఉందా? క్లారిటీగా ఉంది, ప్లీజ్ కంటిన్యూ. సార్, తెనాలి విషయంలో ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు విద్యావంతులు అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే అక్కడ ఒక కానిస్టేబుల్ ని చంపడానికి ప్రయత్నించారు కాబట్టి పోలీసులు అట్లా ప్రవర్తించారని చెప్పేసి మేము అంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే చంపడానికి ప్రయత్నిస్తే పోలీసులు అలా చేయొచ్చా? నడి రోడ్డు మీద ఆ రకంగా కొడితే ఏ సమాజానికి ఏం చెప్పినట్టు సార్? వినండి సార్, నేను ఇప్పుడు స్టార్ట్ చేయగానే వెంటనే మీరు అడ్డం పడిపోతున్నారు. అడ్డం కాదు సార్, క్వశ్చన్ వస్తుంది కదా. పూర్తిగా చెప్తున్నాను సార్. చెప్పండి. సమాజంలో ఎవరు కూడా శిక్ష ప్రకారంగా, చట్టాల ప్రకారంగా ఎవరు అతీతులేం కాదు. అందరూ చట్టానికి సమానులే. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ప్రవర్తించిన దాని ప్రకారంగా పోలీసులు అట్లాగా జుపుంసాపూర్వంగా ఎందుకు ప్రవర్తించారన్న విషయం మీద నేను చెప్తున్నానండి. రైట్. వీళ్ళు కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే రాజకీయ కోణంలో చూసుకునేసరికి
ఈ వైసీపీ నాయకులు ఎంటర్ అవడం కానీ వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారంటే పేపర్లో దళితాలు అని చెప్పేసి హెడ్డింగ్ తో పాటు బాబు గారు బూటు జులుం అని చెప్పేసి చూపించారు సాక్షి పేపర్లు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఒక్కొక్కరి మీద 10 కేసులు 9 కేసులు, బాబులాల్ అనే వ్యక్తి మీద మాత్రం ఒకటే కేసు ఉంది. బాబులాల్ సంబంధించిన వ్యక్తిగా 3 మీద కూడా రౌడీ షీట్ ఆల్రెడీ ఓపెన్ అయ్యే ఉంది. ఏది ఆ సంఘటన జరగక ముందే. కొంతమంది ఏమంటారంటే ఆ సంఘటన జరిగిన తర్వాత రౌడీ షీట్ ఓపెన్ అయిందని చెప్పేసి అని అన్నారు. మీకు అది నేను ఆల్రెడీ మీకు వాట్సాప్ లో కూడా పంపించాను లక్ష్మీనాథ్ గారు, మీరు చూసారో లేదు? ఆ పేపర్ చూసేవారా మీరు? చూసారు చూసారండి? చూసారు. అది సార్, మరి అంత నేర చరిత్ర విద్యావంతులైతే అయి ఉండొచ్చండి, నేర చరిత్ర అయితే ఉంది. మరి విద్యావంతులు నేర చరిత్ర పాటికి అయ్యారంటే ఇప్పుడు సంవత్సరం పాటు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అనాలా, లేకపోతే ఇంతకు ముందు చదువుకున్న విద్యావంతుల్ని ఇట్లాగా నేర చరిత్ర కలిగిన మీరు కంటిన్యూ చేద్దరు